నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట, ఇల్లందుకుంట, వీణవంక మండలాల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మద్యానికి బానిసై ప్రమాదవశాత్తు కింద పడ్డంతో వ్యక్తి మృతి. వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో టాస్కో అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఇబ్బందులు పడుతున్న రైతన్నలు. ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమల్ల సంపత్ ఆధ్వర్యంలో తెలంగాణ 10 ఏళ్ల పండుగ నవశతానికి నాంది పలుకుతూ ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి పేరు మీద శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అర్చన చేసి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అపర భద్రాద్రి ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన వీధులలో సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ది కుమార్, కనుమల రామకృష్ణ, గోపాల్ రెడ్డి, మోత్కూరు శ్రీనివాస్, గూడెప్పు ఔదేలు, మానసాని రవి, రేణిగుంట రవీందర్, రావుల ఎల్లయ్య, రావుల రాజ్బాబు, మేష రాజయ్య, తిరుపల రవికుమార్, రాజయ్య, శ్రీనివాస్, భోగం సాయి, మూడేళ్ల రమేష్, సప్పి రవి, ఎన్ఎస్యుఐ నాయకులు పెద్ద శివ, సాతర్ హరీష్, సాతాల మధు, శనగల కుమార్, గురుకుంట్ల స్వామి తదితరులు పాల్గొనడం జరిగింది. ఇన్ఛార్జి ఉత్తల పండుగ గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఇల్లందకుంట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో రావడం జరిగిందో అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ ప్రజల సంస్కృత సాంప్రదాయాలను అనుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం దొరల పరిపాలన చేసింది. దొరల పరిపాలనలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కానీ బానిస బతుకుల లెక్కల బతికి ఈరోజు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్లో విముక్తి కలిగిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వచ్చిందో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తామని చేస్తూ ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఆవిర్భావ దశి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పేరు మీద శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు ఎన్నో అమరుల త్యాగ ఫలితం మన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఈ 10 సంవత్సరాలు తెలంగాణ పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ ఎలాంటి మేలు చేయకుండా వాళ్ళ కుటుంబమే ధనార్జన ధ్యేయంగా పరిపాలించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఫ్రీ విద్యుత్తు, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ అనే తదితర పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మండలు కనుక్కున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఎలక్షన్ కోడ్ ముగియగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా కింద 7,500 రూపాయలు
మహిళలకు ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు వేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు, బడుగు బలహీన వర్గాలను అందరినీ సమభావంగా చూసి సమన్వయం చేసే కాంగ్రెస్ పార్టీ అని రేపు జరగబోయే కౌంటింగ్ ఫలితాలలో దేశంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని మా యువ నాయకులు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆయనను ప్రధానమంత్రి అయి దేశానికి మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఓ సూక్ష్మ కళాకారుడు క్యారెట్పై తెలంగాణ అమరవీరుల స్తూపం చెక్కి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ చిత్ర కళాకారుడు ఆడపు రజనీకాంత్ క్యారెట్పై తెలంగాణ అమరులను స్మరిస్తూ నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని 5.5 సెంటీమీటర్ల ఎత్తు మరియు 1.5 సెంటీమీటర్ల వెడల్పుతో సుమారు 3 గంటల పాటు శ్రమించి వెజిటబుల్ కార్వింగ్ ఆర్ట్స్ ద్వారా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని తయారు చేసి రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకు ముందు చాక్ పీస్పై 2 సెంటీమీటర్ల ఎత్తు 1 సెంటీమీటర్ వెడల్పుతో అమరుల స్తూపాన్ని, అదేవిధంగా సబ్బుపై కూడా 6 సెంటీమీటర్ల ఎత్తుతో 2 సెంటీమీటర్ల వెడల్పుతో తయారు చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా చాక్ పీస్లపై తెలంగాణ తల్లి, తెలంగాణలోని ప్రసిద్ధ కట్టడాలను కూడా తయారు చేశారు. పై 5.5 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి 1.5 సెంటీమీటర్ల వెడల్పున్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సుమారుగా 3 గంటల శ్రమించి వెజిటేబుల్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేశాను. అదేవిధంగా చాక్ పీస్పై 2 సెంటీమీటర్ల ఎత్తుతో మరియు 1 సెంటీమీటర్ వెడల్పుతో కూడా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని చెక్కి ఉన్నాను. అదేవిధంగా సబ్బుపై కూడా 6 సెంటీమీటర్ల ఎత్తు 2 సెంటీమీటర్ల వెడల్పుతో అమరవీరుల స్తూపాన్ని చెక్కి ఇంత మునుపు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాను. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరియు తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి చార్మినార్, గౌతమ్ బుద్ధుడు మరియు వివిధ కట్టడాలను కూడా చాక్పీసులపై, సబ్బులపై నిర్మించున్నారు. మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తీసుకుంటూ ఇల్లంతకుంట మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాణి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అపర అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆవరణలో జాతీయ జెండాను ఆలయ కార్యనిర్వహణాధికారి కందులు సుధాకర్ ఎగురవేశారు. మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎస్ఐ రాజ్ కుమార్ ఎగురవేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా జాతీయ పతాకాన్ని మండల ప్రజా పరిషత్ అధికారి పుల్లయ్య ఎగురవేశారు. జమ్మికొండ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, మనకు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ముందు తరాలకు మరియు భవిష్యత్ తరాలకు కూడా తెలియజేసే విధంగా ఈనాటి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మున్ముందు భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ముందుకు తీసుకుపోవాలని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వివరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి మరియు ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు రాచపల్లి రమేష్, దొగ్గల భాస్కర్, బుర్ర కుమార్, ఆకుల సంపత్, ఐలవరం రవి ప్రశాంత్, స్వామి, శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, రవీందర్ రెడ్డి, దొడ్డే అనిల్, మోర్ శివ, వాసాల సుధీర్, యూత్ కాంగ్రెస్, అదేవిధంగా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జు మరియు నాయకులు, కార్యకర్తలు, 20 గ్రామాల అధ్యక్షులు పాల్గొని ఈ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరించుకుంటూ అమరవీరుల స్తూపం వద్ద మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జమ్మికొండ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దొడ్డి మమత, జమ్మికొండ పోలీస్ స్టేషన్లో సిఐ రవి, రూరల్ పోలీస్ స్టేషన్లో కిషోర్తో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అధికారులు, ప్రతినిధులు, నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అసువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేనివని, తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు వారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని పేర్కొన్నారు. అదేవిధంగా జమ్మికొండలోని మండలంలో గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రావతరణ కోసం ఎవరైతే బలిదానాలు చేశారో, ఎవరైతే ప్రాణాలు అర్పించారో వారి త్యాగాలను గుర్తు చేసుకుని జమికొండ మండలం కోరేపల్లి గ్రామంలో పీఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు పీఎంకే ఫౌండేషన్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీఎంకే ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ కోరేపల్లి గ్రామంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా తన సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తూ అనేక నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న పల్లె ప్రభాకర్ గౌడ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఎంకే ఫౌండేషన్ నిర్వాహకులు పల్లె రవిగౌడ్, గండి రంజిత్ కుమార్ గౌడ్, బండారు శ్రీనివాస్ యాదవ్, ఉయ్యాల రాకేష్ గౌడ్, గండి యాదగిరి గౌడ్, పౌడాల సారయ్య గౌడ్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సదయ్య కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన అని, అమరవీరుల ప్రాణ త్యాగాలకు చెల్లించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పోనగంటి మల్లయ్య, పోనగంటి రాము, సారంగం నాయకులు సదయ్య, రవీందర్, సుమన్, మల్లయ్య, ఓదేలు, సజ్జు, పాషా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దశాబ్ది 10 సంవత్సరాల ఉత్సవాల కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, చిరకాల కోరిక, ఆ రోజు తల్లి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని ఒక రాష్ట్రంలో నష్టపోయిన మరి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ తల్లికి పాలాభిషేకం చేసి ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎస్సీసీఎల్ మరియు బీసీసీఎల్ నాయకులకు అందరికీ ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. వీడవంక మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వీడవంక ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేశారు. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేయగా వీడవంక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తోట తిరుపతి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియలో అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. ఏర్పడినందుకు మనం తెలంగాణ జాతీయ జెండా అనేది ఎగరవేయడం జరిగింది. ఎందరో ప్రాణాలను అర్పించి మన తెలంగాణ కోసం పోరాడి ఆనాడు తొలి దేశ ఉద్యమంలో కానీ, ఈనాడు మలిదేశ ఉద్యమంలో కానీ ఎందరో కొట్లాడి మన తెలంగాణ మనకు రావాలని కొట్లాడి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మనకు ఈరోజు తీసుకురావడం జరిగింది. మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ సార్ కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా ఒక ఉద్యమం లేపి, యువకుల్లో ఉద్యమం లేపి ఆయన ప్రాణాలు పోతేంది, మా తెలంగాణ మాకు రావాలని మన మాన్యులు గౌరవశ్రీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఉవ్వెత్తున ఉద్యమం లేపి ఈరోజు మనకు తెలంగాణ తీసుకురావడం జరిగింది. నిజంగా ఇంత సంతోషంగా మనం ఈ 10 సంవత్సరాల్లో ఈ తెలంగాణను సాధించుకున్నాం. ఒకప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుండే తెలంగాణ, 10 సంవత్సరాల
తెలంగాణలో మనం ఎన్నో చూసినాం. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, మన మహిళలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కూడా మనకు కల్పించడం జరిగింది. పార్టీలకు అతీతంగా మన ఈ తెలంగాణ అన్నీ కాపాడుకుంటూ మనం ఇంకా ముందుకెళ్ళాలి. భవిష్యత్ తరానికి మన తెలంగాణ మనకు ఉండాలి. ఇప్పుడు ఎన్నో పార్టీలు వస్తున్నాయి. గతం కథ. ఇప్పుడు మనం సాధించుకున్న తెలంగాణ మరొకరి చేతిలో పెట్టద్దు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చిండు. మనందరికీ తెలుసు. ఆయన స్ఫూర్తిని కొనసాగించి మన తెలంగాణను ముందుకు భావితరాలకు కూడా మంచి భవిష్యత్ ప్రణాళికలో ముందుకెళ్లాలని కోరుకుంటూ వీడవంక మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో కరెంటు వైర్లు చేతికి తాకేంత దగ్గరలో ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై సిటీ కేబుల్ ఫోకస్. గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల పొలాల నుండి వేసిన కరెంటు వైర్లు చేతులు పైకి లేపితే తాకే అంత ఎత్తులో ఉన్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడవంక మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో కరెంటు వైర్లు కిందికి వేలాడుతూ ఉండడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల పొలాల్లోకి హార్వెస్టర్లు, ట్రాక్టర్లు వెళ్లాలన్నా ఇబ్బంది పడుతూ ప్రమాదమని తెలిసినా వెళ్లక తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. రైతుల స్ట్రెయిట్స్ ను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే ట్రాన్స్కో అధికారులు తగిన చర్యలు తీసుకుని వైర్లను సరిచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అచ్చంపల్లె కాడి ట్రాన్స్ఫారం SS1 ఇది రాయడు భూములు, ఇటున్న ఏరియా అంతా రాయడు భూములు. అది ఈ పోళ్ళు అన్నీ మొత్తం వంగి వైర్లన్నీ కిందికి అయ్యి మాకు గడ్డి జారగొట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ట్రాక్టర్లో మనుషులు లేబర్ని ఎక్కించుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వర్షం పడితే ఇంట్లోకి ట్రాక్టర్ రాదు, ఏది రాదు. పోళ్ళు తెమ్మని అధికారులకు చెప్పినా వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకుంటలేరు. మొత్తం ప్లేస్ ఏంటంటే ఈ పోళ్ళు అన్నీ వంగినాయి. వన్ సైడ్ రాయడు భూములు కాబట్టి వంగినాయి. మళ్ళీ ప్లేస్ ఏంటంటే ఎక్కడెక్కడ పోల్ లాంగ్ లైన్ అయింది, ఎక్కడ లూప్ లైన్లు అయిపోయినాయి. అన్ని పోళ్ళు ఇగ్గి సెట్ చేయమని చెప్తే వాళ్ళకు మొత్తం ఏం పట్టించుకుంటలేదు, పట్టించుకుంటలేడు. మన ప్లస్ ఇక్కడున్న ఏంటిది మన లైన్ మెన్ కానీ వాళ్ళు ఫీల్డ్ మీద తిరిగే కరెంట్ వాళ్ళు ఎవరు కానీ పట్టించుకుంటారు. ప్రతి సంవత్సరం అంతే, ప్రతి సంవత్సరం అంతే. బాయి కాడికి రానన్న భయం. ఇవి ఎప్పుడు వానకు దిగి కింద పడతాయి అనేది కూడా తెలియదు. ఇప్పుడు ఇవి చూడండి, ఇట్లా చెయ్యి పెడితే అందుతాయి లైన్ ఇక్కడ ఇట్లా ఇంత దగ్గర ఉన్నాయి. అది కాకపోతే ఏంటంటే ఈ జల్దిన అధికారులు పట్టించుకొని ఇమ్మీడియట్లీ దీన్ని ఈ వాహన పడక ముందే ఇప్పుడు అన్ని ఇత్తనాలు పెట్టుకుంటారు. అంతా అటు చూసినా ఇత్తనాలు పెడుతుర్రు. మళ్ళీ ప్లేస్ ఏంటంటే ఇట్లా ట్రాక్టర్ రావు. ఈ 2-3 రోజులలోనే కావాలి. వారం రోజులలో మొత్తం అయిపోతేనే ఈ లూప్ లైన్ మొత్తం కావాలని మేము ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి అధికారులకు ఈ వైర్లు ట్రాక్టర్ సైలెన్సర్ తగ్గుతాయి, మనుషులు తగ్గుతాయి అని ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. ఈ లూప్ లైన్లలో పూలు ఎత్తాం అంటారు. 2 సంవత్సరాల నుంచి ఎత్తలేదు. రోడ్డు కాస్త స్టార్ట్ అయింది. వర్షం పడితే వాళ్ళ పూలు వచ్చి ఆశాకరం లేదు. పత్తులకు అచ్చులు కొడతారు. వాళ్ళ చేనులకు రానిరు. పత్తి గింజలు పెడితే వీళ్ళు ఎటు చేసి దయదలిసి మా మీద చర్య తీసుకొని ఎటు చేసి పూలు వేయించి మా బాధ బావాలని కోరుకుంటారు. వేణువంక మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేణువంకలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామిడి ఆదిరెడ్డి, పెద్ది మల్లారెడ్డి, పల్లె రాజమల్లగౌడ్, ఎనుగంటి శ్రీనివాస్, కంకల సంతోష్, పోతరవేన శ్రీనివాస్, అప్పని కొమరయ్య, కూచనపల్ల రాకేష్, మోటం శ్రీనివాస్, దాసర అశోక్, అంబాల మధురయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మండల శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు, మేధావులు, కళాకారుల బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఎలాంటి అభివృద్ధి చేయకుండా, అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మండల శాఖ తరఫున తెలియదు. ఎంతోమంది విద్యార్థుల బలిదానము వలన మనకి తెలంగాణ రావడం జరిగింది. వచ్చినటువంటి తెలంగాణ మనము ఎంతో ఆనందంగా చేసుకున్నాం. అంటే ఇంతమంది స్వార్థ ప్రయోజకుల వలన వాళ్ళ చేతుల్లో చిక్కిపోయింది. అదే కాకుండా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం అయినా కానీ నిద్రపోకుండా అందరికీ న్యాయం జరిగేలా ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోకుంటూ అన్ని ఉద్యోగాలు కానీ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నింటిలో ముందుకు కోరుకుంటూ బీజేపీ కోరుకుంటూ మోడీ గారి నాయకత్వం
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించి దశాబ్ద కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని అనడంలో అతిశయోక్తి లేదు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో దశాబ్ద కాలం పూర్తవడంతో మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తడుక రాణి, సిఐ హరికృష్ణ, ఎంపీడీఓ గుండాబాబు, డిప్యూటీ తహసీల్దార్ శోభారాణి పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలసాని రమేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే చూసి తట్టుకోలేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించింది సోనియా గాంధీ అన్నారు. నాడు ఉద్యమ సభలో స్వంత పార్టీని సైతం ఎదిరించి పోరాటం చేసిన నికార్సైన ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ అని కొనియాడారు. నాడు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సీమాంధ్ర ఎంపీ బిల్లు వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే చేసిన ప్రాణాలకు తెగించి పార్లమెంట్లో తెలంగాణ వాదాన్ని వినిపించిన గొప్ప వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని ప్రశంసించారు. ఇక దొరల గడిలను బద్దల కొట్టి నేడు రాష్ట్రంలో ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలసన్న రమేష్ గౌడ్, ఇంద్రసేన, చెరిపల్ల రామచంద్రం, పెరుమాండ్ల పరశురాములు, శివకృష్ణ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం, మరి ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా ఈరోజు సోనియా గాంధీ కృషి ఫలితంగా తెలంగాణ ఏర్పడడం జరిగింది. దాన్ని మరి ఇన్ని సంవత్సరాలు మరి తెలంగాణ టీఆర్ఎస్ వాళ్ళ అధికార బందీ అయి ఉన్నది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపరిపాలన ప్రజల చేతుల మరి స్వచ్ఛమైన తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు అందించబోతున్నారు. మరి ఈరోజు సోనియా గాంధీ దయ వల్లనే మరి తెలంగాణ ఏర్పాటు కావడం జరిగింది. మరి ఆ రోజు పార్లమెంటులో మరి పెప్పర్ స్ప్రేకు గురైన పొన్నం ప్రభాకర్ గారు ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఆ రోజు తెలంగాణ కొరకు మరి ఎలాంటి పోరాట ఫలితమో మరి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అందరి కృషి ఫలితంగానే ఈ తెలంగాణ ఏర్పడడం జరిగింది. ఈరోజు ఈ తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సోనియా గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా ఈరోజు తెలంగాణ ఏర్పడడం జరిగింది. వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ఈరోజు మరి పొన్నం ప్రభాకర్ గారు కానీ మిగతా ఎంపీలు గారు తెలంగాణ కొరకు పోరాటం చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వేణవంక మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. వేణవంక మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో మజ్జిగ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎండి సాహెబ్ హుస్సేన్, కర్ర భగవాన్ రెడ్డి మాట్లాడుతూ 1200 మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలు చూసి చలించి అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిందని తెలిపారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వదిలిన కేసీఆర్ నేడు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని నీచమైన కుట్రలకు తెరలేపారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేడు జరుగుతున్న ప్రజాపాలనలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల వారికి మేలు చేకూరుతుందని, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలోకి పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్, సీనియర్ నాయకులు కర్రా భగవాన్ రెడ్డి, గంగాడ రాజిరెడ్డి, వడ్డేపల్లె కొమరయ్య, చిన్నాల ఐలయ్య, పంజాల సతీష్, రాచపల్లె సంపత్, అడిగొప్పుల సంపత్, మేకా వీరయ్య, కట్కూరి ఉపేందర్ రెడ్డి, మిర్యాల సమ్మిరెడ్డి, నాగిడి రామరెడ్డి, అగిలివెల్లి మోహన రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 600 మంది విద్యార్థులు బలిదానాన్ని చూసి చలించిపోయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు 2013 డిసెంబర్ 9వ తారీఖు ఆమె యొక్క జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పి మనకు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి 2014 జూన్ 2వ తేదీన మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. నేటితోటి 10 వసంతాలు పూర్తి చేసుకొని 11 వసంతాలకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులమైన మేమంతా సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి ఎంత చేసినా తక్కువే. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజులు బట్టి ఈ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కేసీఆర్ అంటాడు తెలంగాణ ఉద్యోగాలు ఎప్పుడు జరపలేదు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వచ్చాక రేవంత్ రెడ్డి తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటూ అదే కేసీఆర్ కూడా మళ్ళీ ఆహ్వాన పత్రం పంపిణీ రానపెట్టారు. అటువంటి ఉత్సవాలు నడపకుండా చేసుడు
బానుడి బగబగతో అల్లాడిన ప్రజలు వాతావరణంలో వచ్చిన మార్పులతో హాయిగా సీదా తీరుతున్నారు. జమ్మికుంట, ఇల్లందుకుంట, వేణవంక మండల కేంద్రాల్లో గత 2 మాసాలుగా విపరీతమైన ఎండలతో ప్రజలు బయటికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇక రోహిణి కార్తె ప్రారంభమైన తదుపరి కూడా 3 రోజుల పాటు బానుడి ప్రతాపం ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఆదివారం మధ్యాహ్నం నుండి వాతావరణం వచ్చిన మార్పుల ఫలితంగా ఒక్కసారిగా మేఘాలు వర్షించడంతో తొలకరి జల్లలతో ప్రజలు ఆనందంతో పులకించిపోయారు. ఇల్లందుకుంట మండల కేంద్రంలో సిరిసేడుమ గ్రామంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవంపల్ల సత్యనారాయణ గారి మరియు హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడితల ప్రణవ్ ఆదేశాల మేరకు సిరిసేడు గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జాతీయ జెండా ఎగరవేసి అనంతరం తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగా రామకృష్ణ మాట్లాడుతూ సోనియా గాంధీ వాళ్ళని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైన ప్రజలకు అందవలసినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అందలేదని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో 6 గ్యారంటీల హామీలు వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్లు గానీ, పెన్షన్లు గానీ, విద్యా భరోసా కార్డు, మహిళలకు మహాలక్ష్మి 2500 పెన్షన్ గానీ ప్రభుత్వం అందించే క్రమంలో అర్హులైన వాటి ప్రతి ఒక్కరికి అందించేందుకు ఎలాంటి అవినీతి లేకుండా, ఏ ఒక్క రూపాయి ఎవరికి చెల్లించకుండా, పైరవీ లేకుండా అందించేందుకు మేమంతరం కృషి చేస్తామని, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ త్వరలో చేస్తామని తెలియజేస్తూ ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యలబాద్రి రాము, ఎండి ఆస్గార్, చలపతి, మరిగిద్ద, మొగిలి, నేరెళ్ల కుమా, కురిమళ్ల చిరంజీవి, రెడ్డి సారంగం, ఎండి రఫీసా, మర్రి సాయి, పుట్ట రాజు, శివ నరేందర్, సతీష్, భూమయ్య, భోగం శ్యామ్, భోగం చిరంజీవి, భోగం రాజు తదితరులు పాల్గొన్నారు. హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారి ఆదేశాలతో కొత్తకొండ మండల కేంద్రంలోని సిరిసేడు గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే 10 ఏళ్ల గోసతో ప్రజలు అల్లాడుతున్నారో వారి గోసను తీర్చేందుకు ఇలా ప్రజలందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మహారాష్ట్ర నుంచి బ్రతుకు తెరువు నిమిత్తం జమ్మికుంటకు వచ్చిన రాకేష్ అనే వ్యక్తి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మృతి చెంది ఉన్నాడు. జమ్మికుంట సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం మృతుడు రాకేష్ అనే వ్యక్తి మహారాష్ట్ర నుంచి బ్రతుకు తెరువు గురించి జమ్మికుంటకు వచ్చి గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడి అతిగా మద్యం సేవించి హౌసింగ్ బోర్డు కాలనీ వెంబడి నడుచుకుంటూ వెళ్లగా ప్రమాదవశాత్తు అడ్డం పడ్డంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వివరాలు తెలిసినట్లయితే 8712670776కు తెలియజేయాలని సీఐ కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంట, ఇల్లందుకుంట, వేణవంక మండలాల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మద్యానికి బానిసై ప్రమాదవశాత్తు కింద పడ్డంతో వ్యక్తి మృతి. వేణవంక మండలం హిమత్ నగర్ గ్రామంలో టాస్కో అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఇబ్బందులు పడుతున్న రైతన్నలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.